అధికార పార్టీలో పదవులు అంటే ఆశపడని నేత ఉండరు, కార్యకర్త ఉండరు. ఆ పదవుల కోసం ఎన్నో ఎదురుచూపులు, ఎన్నెన్నో రికమెండేషన్లు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు పడ్డ వాళ్ళు అధికారంలోకి వచ్చాక గుర్తింపు ఆశించడం సహజమే. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం ఒకే నేతకు 2 కీలక పదవులు దక్కడంపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో అరికాలి నుంచి మంటలు తలకెక్కుతున్నాయట. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు పదవులు లేవు, కానీ ఒకరికి 2 పదవుల అంటూ లోపల అసంతృప్తి జ్వాలలు పెనుగాలుల్లా వీస్తున్నాయట. ఇంతకీ ఆ 2 పదవులు దక్కిన నేత ఎవరు? ఆ నేతకే ఆ 2 పదవులు ఇవ్వడం వెనుక రాజకీయ లెక్కలేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నామినేటెడ్ పదవుల పంపకంపై అసంతృప్తి పెరుగుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఒకే నాయకుడికి 2 కీలక పదవులు దక్కడం సీనియర్ నేతలు, కార్యకర్తలు అసహనానికి కారణమవుతోందని సమాచారం. తాజాగా వచ్చిన నామినేటెడ్ పదవుల పంపకంతో జిల్లాలో అసంతృప్తి చెలరేగిందని తెలుస్తోంది. పార్టీ కోసం అనేక సంవత్సరాలు కష్టపడ్డ తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అనంతపురం జిల్లా అంటే దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ నాయకుల కంటే కార్యకర్తల బలం ఎక్కువని పార్టీ వర్గాలే చెబుతూ ఉంటాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పార్టీ మనుగడ కోసం కీలక నేతలు కనుమరుగైనా అనేక మంది తెలుగు తమ్ముళ్లు ఎదురు నిలబడి కేసులు, అరెస్టులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే కష్టపడిన వారిని అధిష్టానం గుర్తిస్తుందని ఆశించారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో కష్టపడ్డ నేతలు, కార్యకర్తల ఆనందానికి అవధుల్లేవని చెప్పాలి. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మనకు కూడా గుర్తింపు వస్తుందని చాలా మంది నేతలు, కార్యకర్తలు ఎదురుచూశారు. నామినేటెడ్ పదవుల కోసం జిల్లాలో భారీగా దరఖాస్తులు కూడా వెళ్లాయట. కానీ చివరకు కార్యకర్తల కష్టం కంటే పైరవీలే ఎక్కువ పనిచేసేయనే చర్చ ఇప్పుడు పార్టీలో బహిరంగంగా వినిపిస్తోందట. ముఖ్యంగా జిల్లాలో ఒక నేతకు ఏకంగా 2 కీలక పదవులు ఇవ్వడం చాలా మందికి మింగుడు పడ్డం లేదట. పార్టీ కోసం కష్టపడ్డ వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మాత్రం రాయదుర్గానికి చెందిన పూల నాగరాజుకు మొదట ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాత అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు సైతం ఆయనకే కట్టబెట్టారు. ఇలా వరుసగా 2 పదవులు పూల నాగరాజుకే పార్టీ అధిష్టానం కట్టబెట్టడంతో జిల్లాలోని కీలక నేతలు, నాయకులు అధిష్టానం నిర్ణయంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పార్టీ కోసం కష్టపడిన వారు లేరా, ఇంట్లో కూర్చునే వయస్సులో కూడా పార్టీకి పనిచేసిన సీనియర్లు లేరా అని కొందరు నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్లు జిల్లాలో విస్తృతంగానే చర్చ జరుగుతోంది. రాయదుర్గ నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజు ఒకప్పుడు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. 2014 నుంచి 2019 వరకు కాలువకు ప్రధాన అనుచరుడిగా పనిచేసిన పూల నాగరాజుకు అప్పట్లో జెడ్పీ చైర్మన్ పదవి కూడా దక్కింది. ఆ పదవికి కూడా న్యాయం చేయలేదని తెలుగు తమ్ముళ్లు అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, పూల నాగరాజు మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరిగింది. 2019లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన అవకాశం రాలేదు. ఆ ఎన్నికల అనంతరం మాయమైన పూల నాగరాజు 2024 ఎన్నికల ముందు మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారట. మరోసారి ఎమ్మెల్యే రేసులో పేరు వినిపించినా చివరికి అధిష్టానం మళ్లీ కాలువ శ్రీనివాసులకే ప్రాధాన్యతనిచ్చింది. అయితే జిల్లా స్థాయి కంటే పై స్థాయిలో సంబంధాలు, బంధాలు బలంగా ఉండడంతో నాగరాజుకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి దక్కిందనే చర్చ ఉంది. అంతటితో ఆగకుండా బీసీ సామాజిక వర్గ సమీకరణలు కూడా కలిసి రావడంతో అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారట. మొదట ఈ పదవి కాలువ శ్రీనివాసులకు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగిన ఆయన సున్నితంగా తిరస్కరించడంతో చివరకు పూల నాగరాజు వైపు అధిష్టానం మొగ్గు చూపిందట. అందులోనూ ఒకటి జిల్లా పార్టీని నడిపించే పదవైతే అధికార హోదాలో ఉన్న పదవి మరొకటి కావడంతో కొందరు తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారట. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి కనీస గుర్తింపు రాలేదనే బాధ కార్యకర్తలు, నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు పూల నాగరాజుపై ఇంకో విమర్శ కూడా వినిపిస్తోందట. సొంత జిల్లా అనంతపురం అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీలోని విభేదాలను పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీ బలోపేతం కోసం ఏమాత్రం దృష్టి సారించకుండా తన వ్యాపారాలను చక్కదిద్దుకోవడం కోసం ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటారనే టాక్ నడుస్తోంది. పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే జిల్లాకు వచ్చి కార్యక్రమాలు ముగిసిన వెంటనే తిరిగి వెళ్లిపోతారట. జిల్లా అధ్యక్షుడు అంటే అన్ని నియోజకవర్గాల నేతలను సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకు
ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని పార్టీ కేడర్ సూచించినప్పటికీ నాగరాజు మాత్రం తన సొంత నియోజకవర్గంలో కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించారనే విమర్శలు వినిపిస్తున్నాయట. వీకెండ్ పాలిటిక్స్ తో పార్టీ నడవద్దు అంటూ కొందరు తెలుగు తమ్ముళ్లు కామెంట్లు చేస్తున్నారట. ఇక రాజకీయంగా మరింత బలపడేందుకు పూల నాగరాజు కుటుంబం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే చర్చ కూడా ఉంది. ఎమ్మెల్యేగా అవకాశం రాకపోయినా భవిష్యత్తులో రాజకీయ బలం పెంచుకునేందుకు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబంతో బంధుత్వం కలుపుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే గుమ్మనూరు జయరాం కుమార్తెతో నాగరాజు కుమారుడి నిశ్చితార్థం జరగడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి అనంతపురం టీడీపీలో ఇప్పుడు పదవుల రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకరికి 2 పదవులు ఇవ్వడం వెనుక అధిష్టానం వ్యూహం ఏంటి? అసంతృప్తిగా ఉన్న తెలుగు తమ్ముళ్లను పార్టీ ఎలా సమన్వయం చేస్తుంది? జిల్లా అధ్యక్షుడిగా పూల నాగరాజు పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారా, లేక ఇవన్నీ కేవలం రాజకీయ గుసగుసలుగానే మిగిలిపోతాయా అనేది వేచి చూడాలి.